ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఇప్పుడు బండి సంజయ్ అన్నట్టు ముస్లిం అంటే ముస్లింలను కూడా బీసీలో కలిపారని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. నిజమే అంటారా? ముస్లింలు 10% బీసీలు ఉన్నారు, అది పోయినసారి లెక్క. వీళ్ళు దాన్ని ఆ లెక్కను ఇంకో రకంగా చేసి అసలు తప్పులు తడక అంటే తప్పులు తడక 100% తప్పులు తడక దాన్ని రివైవ్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇది పెద్ద ఉద్యమాలు అవుతాయి. ఒక కులం కాదు, రకరకాల కులాలు రోజుకు ఒక కులం ఉద్యమానికి సిద్ధపడుతూ ఉంటాయి. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఇలాంటి అరాచకపు రోజులు రాకుండా ఉద్యమాలు చేసి గొడవలు చేసి రక్తపుటేలు ప్రవహించే ఒక గొడవ స్థాయికి వెళ్ళకుండా, కులాలు ఏంటంటే కులాలు రెచ్చిపోతే మామూలుగా ఆగదు. ఇది నిప్పు అంటించినట్టే, అది ఆగదు. అలాంటి దౌర్భాగ్య స్థితికి రాకుండా ఈ ప్రభుత్వం జాగ్రత్త పడాలి. ప్రభుత్వం అన్ని కులాలని ఎవరికి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. దాంట్లో రీజన్ ఏంటి? దాంట్లో రీజన్ కాకపోతే ఇది కాదని మీరు ఇలా అనుకుంటున్నారు, మీరు అపోహపడతారు. కానీ ఇదిగో ఈ లెక్క ప్రకారం అని క్లారిటీ ఇవ్వండి ప్రజలకి క్లారిటీ ఇవ్వండి. అంటే అహంభావంతో మీరు మొన్న ఏమేం చేశారు, నిన్న మీరేం పీకారు, మొన్న మేమేం పీకారు, తాతలు లేతులు ఇవ్వడండి బాబు. ఈ మాటలేంటి? అది బీసీలు అడుగుతున్న దానికి అన్యాయం జరుగుతుందని చెప్పు, మాదిరిలు జరుగుతుంది, దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇదిగో ఇది అని ఈ క్లారిఫికేషను మేము ఇది సర్దుతాం. ఓకే, 46% తగ్గింది, ఏ లెక్కలో తగ్గింది చూస్తాం, దాన్ని సరిదిద్దుతాం. వాళ్ళకి ఇది తగ్గింది, షేర్ తగ్గింది, దాన్ని చూస్తాం, కరెక్ట్గా మీకు న్యాయం చేస్తాం, దాన్ని తగ్గినట్టు ఇదిగో ఈ పద్ధతిలో చేస్తామని చెప్పాలా. అది వదిలేసేసి మేము చేసేసాం మీరు పీకోండి అన్నట్టు మాట్లాడితే ఎట్టాది? అహంభావం, ఒళ్ళు పొగరా, లేకపోతే అధికారం శాశ్వతం అనుకుంటున్నారా? చాలా దుర్మార్గంగా ఉంది వీళ్ళ విధానము, వీళ్ళ పరిపాలన. అసెంబ్లీలో చర్చించే విధానం కూడా ఇదే. ఇలాగా ఒక ఇష్యూ మీద, ఇలాంటి ఇష్యూ మీద, సున్నితమైన ఇష్యూ ఇది, మామూలు ఏదో ఇష్యూ, సున్నితమైన ఇష్యూ. ఈ ఇష్యూ మీద చర్చించేటప్పుడు కూడా ఆ దృక్పథం, విశాల దృక్పథం, ఒక విచక్షణ, విజ్ఞత లేకపోతే ఎట్లా? ఇప్పుడు స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం అంటున్నారు. ఇప్పుడు అటువైపు ఏమో స్థానిక సంస్థల ఎన్నికలు దూసుకొస్తున్న పరిస్థితి ఏంటంటే కేసీఆర్ స్కెచ్ ఏ రకంగా ఉంటుంది? కేసీఆర్ స్కెచ్ వీళ్ళకి ఎక్కడ అందుద్దు. కానీ స్థానిక ఎన్నికలు అనేవి ఎప్పుడు కూడా అధికార పార్టీకి అనుగుణంగా ఉంటాయి. స్థానిక ఎన్నికలు ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో వాళ్ళ కాంగ్రెస్ ఆటోమేటిక్గా, ఎందుకంటే అక్కడ చిన్న పనులన్నీ చేసుకుంటానికి ఆ స్థానికలు అధికార పార్టీ అయితే పనులు అవుతాయి, పనులు చేసుకు. అపోజిషన్ పార్టీ అయితే జరగవు. ఇది జగమెరిగిన సత్యం. ఆటోమేటిక్గా ఎప్పుడు కూడా ఈ స్థానిక ఎన్నికలు నార్మల్గా ఈ అధికార పార్టీ పక్షంగా ఉంటాయి. సో ఎలా అదే చేస్తారు వాళ్ళు. ఇంకా రౌడీతనం కూడా చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు జైలు శిష్యుడిగా అలాగే తను చేస్తాడు. ఈ అధికారం ఉంది కనుక రకరకాల యంత్రాంగాల్లో ఉపయోగిస్తారు. సో ఈ మీరు చేసే దౌర్భాగ్యానికి చేయబోయే దౌర్భాగ్యం ఏంటో తెలుసు, కళ్ళకట్టినట్టు కనపడుతుంది. రేపు మీరు చేయబోయే దౌర్భాగ్యం ఏంటో ఊనే స్థానిక గెలిచామని పబ్లిష్ చేయడానికి తప్పితే ఎందుకు పని కాదు. మీకెందుకు అవకాశం ఇవ్వాలి? మీరే కొట్టుకోండి, మీరే కట్టుకోండి, మీరే గెలుచుకోండి. దానివల్ల మాకు గుడేది ఏం లేదు. కరెక్ట్ స్ట్రాటజీ ఇది. ఎందుకంటే అది నార్మల్. అది ఏ రాష్ట్రమైనా, ఏ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి మద్దతుగానే స్థానిక ఎన్నికలు ఉంటాయి. వెరీ సింపుల్ రీజన్. వాళ్ళు చిన్న పనులు స్థానికంగా రోడ్లు వేసుకోవాలి, అవి వేసుకోవాలి అని ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీనే సహకరించాలి. అధికారం ఉన్న పార్టీకి కాకుండా నేను అపోజిషన్లో వెళ్ళి అడిగితే నాది పక్కన పెడతారు. నార్మల్ మన దేశ రాజకీయాలు అలా ఉన్నాయి. గతంలో అలా కాదు కదా. గతంలో అపోజిషన్ అయినా అది ఇదైనా ఎప్పుడైనా సరే అవసరాన్ని బట్టి అది అపోజిషన్ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేనా అపోజిషన్ ఎమ్మెల్యేనా చూసేవారు కాదు ఆ రోజుల్లో. ఈ చంద్రబాబు హయాం మొదలైన కాడ నుంచి ఈ దౌర్భాగ్యం మొదలైంది. ఏ పనైనా మన పార్టీ వాడైతేనే, మన పార్టీ మనిషి అయితేనే ఆ పనులు చేయాలి, లేకపోతే ఆ గ్రామానికి పనులు జరగవు అపోజిషన్ అయితే. ఇది అలవాటు అయిపోయి జనాలకు కూడా ఎందుకు వచ్చింది ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు చూసుకోవచ్చు. వీటికి రూలింగ్ పార్టీకి మన మద్దతుగా ఉంటే మన పనులు అవుతాయి అని.